హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా అండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు అండి. మీలో ఎంతమంది నాగుల చవితి పండుగ చేసుకుంటున్నారు, ఎంతమంది ఉపవాసం ఉన్నారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈరోజు అయితే ఉపవాసం ఉన్నానండి. నేనైతే 4 years అవుతుంది ఉపవాసం ఉండక. పాప కన్సీవ్ అయినప్పటి నుంచి నేను లేను, అందుకనేసి ఈసారి అయితే ఉపవాసం ఉంటున్నానండి. మా సైడ్ అయితే మేము పుట్టకైతే వెళ్తామండి. అందుకనేసి పుట్టక దగ్గరికి ఏమేమి తీసుకెళ్లాలో, మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏమేమి తినాలో అవి అయితే చేసుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టానండి. చలివిడి కోసం అయితే బియ్యం నానబెట్టాను. కొద్దిసేపు నానబెట్టాలి, అది కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ అవి అయితే నానబెట్టాను. అలాగే పచ్చిపెసలు అయితే పెసరపప్పు అయితే నానబెట్టానండి. అవి కూడా బాగా నానాలి కదా, పొట్టంతా పోవాలి. అందుకనేసి అవి కూడా ఫస్ట్ నానబెట్టేశాను. అవి నానబెట్టేసి మిగతా పని అయితే చూసుకుంటున్నాను. తర్వాత అయితే బియ్యం కొద్దిసేపు నానిన తర్వాత అయితే బాగా కడిగేసి బియ్యం అయితే ఇట్లా ఆరబెట్టుకున్నానండి. బియ్యం అయితే బాగా ఆరాలి. ఆరిన తర్వాత లేకపోతే అంత జారుగా అయిపోతుంది, బాగుండదు. అందుకనేసి ఫస్ట్ బియ్యం అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేశాను. ఇవైతే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేశాను. అంతలోపు టైం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పేసి నూగు పిండి చలిపిండిలోకి అయితే బెల్లం అయితే దంచుకుంటున్నానండి. నేనైతే మిక్సీలోకి పడుతున్నాను. అందుకనేసి బియ్యం అయితే ముందే ఆరబెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ మిక్సీకి కొట్టడం వల్ల జోరుగా అయిపోతుంది. తర్వాత అయితే ఇక్కడ రెండిట్లోకి కలిపి ఇక్కడైతే బెల్లం అయితే దంచేసుకుంటున్నాను. మిక్సీకి కాబట్టి మనం బాగా నున్నగా దంచేసుకోవాలండి. అదే రోట్లో అయితే మనం ఎలా దంచుకున్నా సరిపోతుంది, మిక్సీ మళ్ళీ పోతుందని చెప్పేసి ఇక్కడైతే బాగా అంతా దంచేసుకుంటున్నాను. రెండిట్లోకి నువ్వు పిండిలోకి చలిపిండిలోకి రెండిట్లోకి అయితే ముందే దంచి పెట్టేసుకుంటున్నాను. అంతలోపు అయితే బియ్యం అయితే అక్కడ ఆరిపోతున్నాయి కదా, ఫస్ట్ నూగు పిండి అయితే దంచుకుందామని చెప్పేసి ఫస్ట్ నూగు పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను. నువ్వు పిండి అయితే రెడీ చేసుకున్నాం. ఫస్ట్ అయితే నువ్వులు ఒకటే మనం కొట్టుకోవాలండి. మామూలుగా నువ్వు పిండి దంచుకుంటే నువ్వులు అయితే వేయించుకుంటారండి. కానీ ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాము, పుట్ట దగ్గరికి తీసుకెళ్తున్నాం కాబట్టి మనం వేపుకోవద్దు, డైరెక్ట్ మిక్సీకి అయితే కొట్టేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ నువ్వులన్నీ కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ బెల్లం మిక్స్ చేసి రెండు కలిపి అయితే మళ్ళీ పట్టుకోవాలి, మళ్ళీ మిక్సీకి కొట్టుకోవాలి. తర్వాత అయితే ఉండలు చేసేసుకోవాలి. మామూలుగా రౌండ్గా చేసుకోకూడదండి. ఈ షేప్ ఏమంటారు, నాకు షేప్ అయితే తెలియదండి. అలా చేసుకోవాలి. పుట్టకు తీసుకెళ్తున్నాం కాబట్టి అలా తీసుకెళ్ళాలి. మామూలు మన ఇంట్లోకి అయితే రౌండ్ షేప్ చేసుకుంటాం కదా, ఇక్కడ అలా చేసుకోకూడదు. ఇప్పుడు నేను చేశాను కదండి, ఆ షేప్లో అయితే చేసుకోవాలి అన్నీ కూడా. నువ్వు పిండి అయితే కొట్టేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా బియ్యం అయితే ఆరిపోయాయండి. ఇంకా బియ్యం కూడా కొడదాము మిక్సీకి అని చెప్పేసి అయితే బియ్యం కూడా కొట్టేశాను. బియ్యం అయితే కొట్టిన తర్వాత అయితే మళ్ళీ జల్లి పట్టుకోవాలండి. మనం బరకగా ఉంటే బాగుండదు కదా టేస్ట్, అందుకనేసి జల్లి అయితే పట్టుకుంటాము. అంతా మిక్సీ కొట్టుకొని జల్లి అయితే పట్టుకునేసి మళ్ళీ బెల్లము బాగా సన్నగా దంచుకున్నాం కదా, ఆ బెల్లం వేసేసి మళ్ళీ అది కూడా మిక్సీ కొట్టుకోవాలండి. నా గుడ్ లక్ ఏంటంటే ఆ బియ్యం పిండితో అవి చేసిన తర్వాత మిక్సీ అయితే చెడిపోయిందండి. ముందే చెడిపోయింటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది, చాలా లేట్ అయిపోయేది. అదంతా కొట్టిన తర్వాత అయితే మిక్సీ చెడిపోయింది. ఇంకా నా పని అయిపోయింది కదా అని చెప్పేసి అప్పుడైతే అనుకోలేదు. ఇంకా ఇక్కడైతే సలివిడి కూడా రెడీ చేసుకుంటున్నాను. సలివిడి కూడా అలాగే షేప్స్ అలాగే చేసుకోవాలండి, రౌండ్గా చేసుకోకూడదు. అవి కూడా చేసుకున్న తర్వాత అయితే ఇంక నేను అన్నీ ఇంకా సర్ది పెట్టేసుకుంటున్నానండి. మళ్ళీ ఏదైనా మర్చిపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా పెసరపప్పు అయితే ఇంకా కొద్దిసేపు నాననీళ్ళే, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అవి అయితే ఇంకా కడగలేదు. ముందు ఇక్కడైతే అన్నీ ఏమేమి పెట్టుకోవాలా, పుట్ట దగ్గరికి ఏమేమి తీసుకెళ్ళాలా అని చెప్పేసి అయితే అవన్నీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇదైతే చేసుకున్న తర్వాత అయితే అన్నీ నేను సర్దేసుకుంటున్నాను. ఒక్కొక్కటి గుర్తున్నవన్నీ తెచ్చుకొనేసి అయితే సర్దేసుకుంటున్నాను. మా సైడ్ అయితే మేము పండగ రోజు అయితే పాలు పోయామండి. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళేసి పాలు అయితే పోసేసి వచ్చి అప్పుడు ఉపవాసం వదులుతామండి. మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి. ఈరోజు అయితే జస్ట్ సలివిడి, మామూలు నువ్వులు ఉండలు, అందులో పెసరపప్పు అయితే తీసుకొని వెళ్తాము. ఇంకా పూజలోకి ఏమన్నా కావాలన్నా అవన్నీ తీసుకొని వెళ్తాము. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్ది పెట్టుకుంటున్నానండి. నేనైతే 4 years అవుతుంది కదా నేను ఉపవాసం ఉండక, అందుకని చెప్పేసి ఈరోజు అయితే చీర అయితే పెట్టుకుంటున్నానండి పుట్టకి. అందుకనేసి చీర కూడా తీసుకున్నాను. ఇవి ఏవి మర్చిపోకుండా అన్నీ ఒక్కొక్కటి సర్ది పెట్టుకుంటూ ఉన్నాను. చీర పెట్టుకున్నాను, ఆకు ఒక్క టెంకాయ పెట్టుకున్నాను, తర్వాత కుంకుమ పసుపు అగరబత్తీలు అవన్నీ పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ దంచుకున్నాను కదా, ఇవి చేసుకున్నాను కదండి నువ్వులు ఉండలు, అవి సలివిడి అవన్నీ నేనైతే 9 అట్లా పెట్టుకున్నానండి. 9 అయినా పెట్టుకోవచ్చు, 5 అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 9 పెట్టుకున్నాను. ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అని చెప్పేసి అన్ని లెక్క చూసుకుని అయితే బాగా పెట్టుకుంటున్నాను కరెక్ట్గా.
తర్వాత అయితే నేను పూలు కూడా తెప్పించుకున్నానండి. మా తమ్ముడు వెళ్ళింటే తాడిపత్రికి అందుకనేసి పూలు తెచ్చుకున్నాను. పూలు కూడా పెట్టాను దీంట్లో అయితే. అన్నీ ఒక్కొక్కటిగా పెట్టేస్తాను. మళ్ళీ మర్చిపోతే మనకు తెచ్చివ్వడానికి ఎవరు ఉండరు. అందులోనూ మేము వెళ్ళేది తోటలలోకి వెళ్తామండి. మా సైడ్ అయితే పుట్ట ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాము. అందుకనేసి అన్ని గుర్తు తెచ్చుకొని అయితే పెట్టుకుంటున్నాను. అవి నూలు పోగులు కూడా పెట్టుకుంటాము. అలాగే అవి ఒత్తులండి, దూదొత్తులు మామూలు జంపుగా చేసేసి 5 చోట్ల ఇట్లా కుంకుమ పసుపు అయితే పట్టిస్తారు. ఇవి మామూలు పుట్టకైతే వేస్తామండి. అవి కూడా ఈరోజే పెట్టేసుకున్నాను. చూసారా, పువ్వులన్నీ పెట్టుకున్నాను. పెసరపప్పు కూడా కడిగేసి పెట్టేసుకున్నాను. నువ్వులుండలు, సలివిడి అన్నీ పెట్టుకున్నానండి. చూసుకుంటున్నాను అన్నీ పెట్టుకున్నానా లేదా, ఏవైనా మర్చిపోయానా అని చెప్పేసి అయితే ఇక్కడ చూసుకుంటున్నాను. ఏదైనా మర్చిపోతే మనకి ఇబ్బంది కదా అని చెప్పేసి దీని మీద అయితే ఒక టవాల్ అయితే కప్పేసుకుంటానండి. అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే రెడీ చేసుకున్న తర్వాత అయితే మనము ఇంట్లో కూడా దీపం పెట్టుకోవాలి కదండి. ఫస్ట్ ఇంట్లో అయితే దీపం పెట్టేసుకుంటున్నాను. పిల్లలతో కాబట్టి కొంచెం లేటే అవుతుందండి. మామూలుగా మన పని అయితే తొందరగా అయిపోతుంది. ఇక్కడ పిల్లల్ని చూసుకుంటూ మన పని చేసుకుంటూ ఉండాలి కదా. ఇవన్నీ చేసిన తర్వాత అయితే బాబుకి స్నానం చేపించేసి వచ్చేసి ఇక్కడైతే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను. మన ఇంట్లో దీపం పెట్టుకొని టెంకాయ కొట్టుకున్న తర్వాత అయితేనే బయటికి పుట్టక దగ్గరికి వెళ్ళాలండి. ఇక్కడ కూడా నేను నూగుపిండి, చలిపిండి, పెసరపప్పు అయితే ఇంట్లో కూడా ప్రసాదంగా పెట్టేశాను. స్వామికి అయితే పెట్టేసి దీపం పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకున్నానండి. ఉపవాసం ఉన్నంత వరకు మనము నిండు కడవ నీళ్ళే తాగాలండి. వేరేటి తాగకూడదు. సపరేట్గా మనకంటూ సపరేట్ నీళ్ళు పెట్టుకోవాలి. ఆ రోజంతా మనము నూగుపిండి, సలిబిడి, పెసరబ్యాలు తింటూనే ఉండాలి. మనము మిగతాటి వేవే కానీ తినకూడదు. అంతా రెడీ అయిపోయిందండి. నేనైతే ఇక్కడైతే వెళ్తున్నానండి పుట్టకి. మా హస్బెండ్ వీడియో తీయమంటే చూడండి ఎలా తీసేసాడో. ఇలా అయితే టవల్ కప్పుకునేసి వాటర్ అయితే తీసుకుని వెళ్ళాలండి చెమ్ములో. మనం ఆ వాటరే తాగాలి అక్కడ నుంచి వచ్చిన తర్వాత అయితే మిగతా తినాలి.